అనుయాయులకు కట్టబెడుతున్నాడు అడ్డికి పావు షేర్కు ఇవాళ కార్గోను అముకదొప్పి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పరం చేస్తూ ఉన్నాడు. అంటే ఆర్టీసీకి లాభాలు రావడం, ఆర్టీసీ బాగుపడడం, ఆర్టీసీ కార్మికులు బాగుండడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇష్టం లేదు. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అడ్డగోలుగా పెంచిన బస్ టికెట్ల ధరలు వెంటనే తగ్గించండి. ఆర్టీసీకి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఆర్టీసీకి బడ్జెట్లో 1500 కోట్లు పెట్టి 1500 కోట్లు గ్రాంట్గా మేము ఆర్టీసీకి ఇచ్చాం. ఆ రకంగా ఆర్టీసీని కాపాడాలి, కానీ పేద ప్రజల మీద భారం వేయొద్దు, పేదల నడ్డీ విరిచొద్దు. నువ్వు అడ్డగోలుగా టికెట్ల ధరలు పెంచి కమిషన్లు దంచుడు కాదు రేవంత్ రెడ్డి, పేదల కోసం పనిచేయి. ప్రజాస్వామ్యంలో అరెస్టులకు తావు లేదు. నిరసన అనేది ప్రజాస్వామ్యం, ప్రజలకు మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఈరోజు రాహుల్ గాంధీ ఏమంటాడు, మాటల్లో రాజ్యాంగ రక్షణ. రాహుల్ గాంధీ గారు, నీ మాటల్లోనే రాజ్యాంగ రక్షణ కనబడుతుంది, కానీ నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాజ్యాంగ భక్షణ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. నువ్వు ఒక్కసారి రివ్యూ చేయి, నీ 6 గ్యారెంటీలు ఏడబైంది, నీ 7వ గ్యారెంటీ ఏడబైంది. ఇవాళటికి నన్ను ఈ ఇంట్లో ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేస్తారు? ఇదైనా మొదటిసారా? ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే, ప్రజల పక్షాన పోరాడితే ప్రతిసారి అరెస్టులు చేయడం, మమ్మల్ని హౌస్ అరెస్టు చేయడం, అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు, మా ఇళ్ల మీద దాడులు చేసుడు, ఇదేనా ప్రజాస్వామ్యం అని నేను రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇప్పటికైనా ఆర్టీసీ పెంచిన ధరలు, ఇవాళ టోల్ గేట్ల పేరిట కానీ, పండగల పేరిట జరుగుతున్న దోపిడీ కానీ, రౌండ్ ఫిగర్ పేరిట జరుగుతున్న దోపిడీ కానీ, సిటీ బస్సుల్లో పెరిగినటువంటి అన్నీ కూడా ఉపసంహరించుకోవాలని, ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలని, ఆర్టీసీకి ప్రభుత్వం గ్రాంట్ని ఇవ్వాలని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆర్టీసీకి మహాలక్ష్మి బకాయిలన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లను పూర్తి చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గత 10 ఏళ్లలో ఆర్టీసీకి 9,000 కోట్ల రూపాయలు ఇచ్చామని మాజీ ఆర్థిక మంత్రిగా నేను లెక్కలు చెప్తున్నా. నువ్వేమిచ్చినావో చెప్పు. రూపాయి ఇచ్చినావా? నువ్వు రూపాయి ఇయ్యలే. మహాలక్ష్మి కింద రావాల్సిన డబ్బులు 4 నెలలు బాకీ పడ్డాయి. నువ్వు నన్ను కాదయ్యా పొన్నం ప్రభాకర్ నువ్వు అడగాల్సింది. నువ్వు నీ ముఖ్యమంత్రిని నిలదీ, నీ బట్టి విక్రమార్కను నిలదీసి ఆర్టీసీకి గ్రాంట్ అడుగు, ఆర్టీసీకి మహాలక్ష్మి బకాయిలు రూపాయి లేకుండా ఇవ్వమని ప్రశ్నించాల్సింది ముఖ్యమంత్రిని, ఫైనాన్స్ మినిస్టర్ను, నన్ను కాదు. మేము 9,000 కోట్లు ఇచ్చినాం పొన్నం ప్రభాకర్ గారు, మేము కొత్త బస్సులు కొన్నాం పొన్నం ప్రభాకర్ గారు, మేము కార్మికులు రిక్రూట్మెంట్ చేసినాం పొన్నం ప్రభాకర్ గారు, మేము ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నాం పొన్నం ప్రభాకర్ గారు. నీకు చేతనైతే, చిత్తశుద్ధి ఉంటే, ఆర్టీసీ మీద ప్రేమ ఉంటే ఆ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించు. నీకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి అముకదొప్పుతున్నాడు మియాపూర్ వర్క్షాప్ను, అదేవిధంగా ఉప్పల్ వర్క్షాప్ను అడ్డికి పావు షేర్ ఆయన మనుషులకు ముఖ్యమంత్రి కట్టబెడుతుండు. నీకు కార్మికుల మీద, ఆర్టీసీ మీద, ఆర్టీసీ మంత్రిగా ప్రేమ ఉంటే ఆ వర్క్షాప్ల